సార్ రమ్మన్నారంట. నేనే మీ దగ్గరికి వద్దామనుకున్నాను. ఏ చెప్పాలనిపించింది. ఏంటది? ముందు మీరు చెప్పండి సార్, ఎందుకు రమ్మన్నారు? ఏమైనా కావాలా? నీ దయ కావాలి నిలవేణి. ఏమన్నారు సార్? నన్ను క్షమించాలి అంటే నువ్వు దయ చూపించాలి కదా. నేనే మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పాలనుకున్నాను. మీరే క్షమించమన్నట్టు అడుగుతారేంటి సార్? తప్పు చేశాను. నేనే ఎక్కువగా ఊహించుకుని ఈ వారం 10 రోజులు ఎక్కువ ఇబ్బంది పెట్టాను. ఈ ఇంటికి వారసుడొస్తాడని మా నాన్న ఆడిన నాటకం గొప్పగా ఉండొచ్చేమో కానీ ఆడపిల్ల విషయంలో అలా చేయడం తప్పుగానే ఉంటుంది. నీ కాలు కందిపోకుండా చూసుకోవాలి. కష్టపడుతూ కడుపులో పెరుగుతున్న బిడ్డ పట్ల శ్రద్ధ తీసుకోవాలని అందరినీ హడావుడి చేసేవాణ్ణి. నీకేమో నా మీద కోపం, నాకేమో నీ మీద ప్రేమ. అన్నిటినీ తట్టుకోగలిగాం. నేను చాలా పిచ్చివాళ్ల ప్రవర్తించానని తెలుస్తుంది. అవేవీ మనసులో పెట్టుకోవద్దని నేను నీకు సారీ చెప్పడానికి రమ్మన్నాను. సార్, ఆ రోజు ఏం జరగలేదని ఈ రోజు తెలిసింది. అయ్యగారు ఆడిన నాటకం వల్ల ఎవరు ఏ విధంగా సంతోషపడ్డారో తెలీదు, కానీ మీ మీద నేను కోప్పడుతూ మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టానో తలుచుకుంటే నా మీద నాకే కోపంగా ఉంది. మీరు మంచివాళ్ళు సార్. నేను మీతో ఎంతో ఉక్రోషంతో మాట్లాడినా సరే సహనంతో నా ప్రతి మాటని, నా ప్రవర్తనని భరించారు. నేను అలిగితే అర్థం చేసుకున్నారు. నేను బెట్టు చేస్తే పర్లేదనేసి జాలి చూపించారు. ఇంత మంచివారైన మిమ్మల్ని నేను తప్పు పట్టడం సరికాదు. పర్లేదులే నిలవేణి, ఒకరినొకరం అర్థం చేసుకున్నాం కదా, అంతకన్నా కావాల్సిందే ఉంది. కావాలి సార్. ఏం కావాలి నిలవేణి? మీ చల్లని చూపు, అది ఎప్పుడూ ఉండాలి. మీ మంచితనం ఇంకా ఇంకా పెరుగుతూనే ఉండాలి. అర్థమైంది నిలవేణి. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ సార్. సార్, మీకేం బాధ లేదా? ఈ ఇంటికి వారసుడు వస్తున్నాడని చాలా కలలు కన్నారు కదా, అదంతా బూటకం అని తెలిసిపోయింది కదా, మీకేం బాధగా అనిపించడం లేదా? నాకు ఆ అదృష్టం లేనప్పుడు బాధ ఎందుకుంటుంది నిలవేణి? పర్లేదు, అన్నిటికీ అలవాటు పడతాను. నాకు అది అలవాటే. పనులేమైనా ఉంటే ముగించేసుకో. రేపటి నుంచి మళ్ళీ బ్రాండ్ అంబాసిడర్ నీలవేణి మొహంలో చైతన్యం కనిపించాలి. సూర్యుడి కంటే ముందు నీ మొహంలో ఆ వెలుగు చూడాలి.